నమస్కారం. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు ముల్లపూడి సత్యనారాయణమూర్తి గారు ఉన్నారు. వారితో మాట్లాడేద్దాం. నమస్కారం గురుగారు. నమస్కారం అమ్మా సజన. గురుగారు, ఈ మార్చి నెలలో రవి గ్రహ మార్పు జరుగుతుంది. మరి ఈ గ్రహ మార్పు వలన ద్వాదశ రాశుల వారిపైన ఎలాంటి ప్రభావం పడే అవకాశం ఉంది అనేసి అంటారు? 2024 సంవత్సరంలో రవి గ్రహము మార్చి 14వ తేదీలో కుంభరాశి నుంచి మీనరాశిలోకి ప్రవేశం చేస్తున్నాడు. దీని వలన 12 రాశుల్లో చాలా మార్పులు అనేటటువంటివి వస్తాయన్నమాట. ఇప్పుడు మేషరాశి వారికి వ్యయంలో పడతాడు, ఈ వృషభ రాశి వారికి లాభస్థితిగతుడు అవుతాడు, మిథున రాశి వారికి రాజ్యస్థితిగతుడు అవుతాడు, కర్కాటక రాశి వారికి భాగ్యస్థానంలోకి వస్తాడు, ఆ తర్వాత సింహరాశి వారికి అష్టమ స్థితిగతుడు అవుతాడు, కన్యారాశి వారికి సప్తమ కళత్ర స్థానంలో ఉండడం వల్ల అనేకమైనటువంటి మార్పులు, సంచలనాత్మకమైన మార్పులను తీసుకొస్తాడు. ఇక తులారాశి వారికి షష్ఠ స్థితిగతుడై ఉంటాడు. ఈ యొక్క వృశ్చిక రాశి వారికి పంచమ స్థానంలో ఉండి సంతానం పైన అనేకమైనటువంటి ప్రభావాలు తీసుకువస్తాడు. తర్వాత ధనుస్సు రాశి వారికి అర్ధాష్టమంలోకి వస్తాడు. మకర రాశి వారికి విక్రమస్థానంలోకి, ఆ తర్వాత కుంభరాశి వారికి ధనస్థానంలోకి, అలాగే ఈ యొక్క మీనరాశి వారికి జన్మస్థానంలో సంచరిస్తాడు ఈ రవి మార్చి 14, 2024 సంవత్సరం నుండి. గురుగారు, ఈ రవి గ్రహ మార్పు ప్రభావం మరి కుంభరాశి వారిపైన ఎంత మేరకు పడే అవకాశం ఉంది అనేసి అంటారు? కుంభరాశి వారిపైన అత్యధికంగా పడుతుంది. ధనానికి ఇబ్బంది ఉండదు వీళ్ళకి. ప్రభుత్వ సంబంధమైనటువంటి వ్యాపారాలు, వ్యవహారాలు పూర్తిగా చేసేస్తాయి. అధికమైనటువంటి ఆదాయాన్ని తెచ్చిపెడతాయి. వీళ్ళకంటే ఎక్కువ వయసులో ఉన్నటువంటి వాళ్ళ దగ్గర వీళ్ళ వ్యాపార డీలింగ్స్ పెట్టుకుంటే వీళ్ళకి ఎక్కువ డబ్బులు వస్తాయి. ఇక ఈ కుంభరాశికి ఏలినట్స్ అని ప్రభావం జరుగుతుంది. కాబట్టి ఎంత డబ్బులు వచ్చినా పాపం వీళ్ళకి మనశ్శాంతి ఉండదు. వివాహంకి వెళితే బంధుమిత్రుల వివాహాలు కదా, బంధుమిత్రుల వినోద కార్యక్రమాలు అయిన వెంటనే ఇంకో వివాహం, అదైన వెంటనే ఇంకో వివాహం, ఇలా కంటిన్యూస్గా ఒక నెలలో 4-5 కార్యక్రమాలు వీళ్ళకి తగులుతాయి. ఈ రవి డబ్బులు లేవు అని బాధపడి వినోద కార్యక్రమాలు ఆపేసుకుంటున్నటువంటి వాళ్ళకి ఒక చక్కగా ఎడారిలో దొరికిన ఒయాసిస్లా వీళ్ళకి బ్రహ్మాండంగా చేతిలోకి వచ్చాడు. కాబట్టి అద్భుతమైనటువంటి ఆదాయాన్ని ఇచ్చి ఏం బాధపడకండిరా నేనున్నాను అని చెప్పేసి వీళ్ళందరినీ కూడా ఊరడిస్తాడు. ప్రభుత్వ ఉద్యోగాలు చేస్తున్నటువంటి వాళ్ళ కుంభరాశి వాళ్ళకి ప్రమోషన్స్ రావడానికి ఈ నెలలో అవకాశాలు ఉన్నాయి. ఆ తర్వాత ట్రాన్స్ఫర్స్ వీళ్ళకి అనుకూలమైనటువంటి ప్లేసులకు రావడానికి అవకాశాలు ఉన్నాయి. కుంభరాశి వారికి ఒక ఊపుతున్నటువంటి శనీశ్వరుడు వీళ్ళకి మాత్రం రవి ధనస్థానంలోకి రాగానే మొత్తం మార్పు చేసేస్తాడు. ఇక చిట్లపాట్ల వ్యాపారాలు, స్పెక్యులేషన్స్ బిజినెస్లు చేస్తున్నటువంటి వాళ్ళకి కాస్త జాగ్రత్తగా చేసుకోవాలి. మరి చిట్టీలకి డబ్బులు కడుతున్నటువంటి వాళ్ళంతా కూడా మీరు కడుతున్నారు కదా అని మీరు ఇచ్చేసుకుంటే ఏ షూరిటీలు లేకుండా ఇచ్చేస్తుంటే కొంచెం జాగ్రత్తగా చూసుకోవాల్సినటువంటి అవసరం, తర్వాత ఇబ్బంది పడకుండా. ఇక వృత్తి, వ్యాపార, ఉద్యోగ విషయాలలో వీళ్ళకి మంచి రాణింపు ఉంటుంది. పని ఉంటే డబ్బులుండవు, డబ్బులుంటే పని ఉండదు, రెండు ఉంటే వర్కర్స్ ఉండవు అనే చందాన ఇలా కదులుతూ ఉంటుంది బండి. ఇంతవరకు మీకు డబ్బులు ఇవ్వకుండా ఏడిపించినటువంటి బాసులందరూ కూడా మీకు డబ్బులు ఇవ్వడం జరుగుతుంది. పని ముందుకెళ్ళాలి కాబట్టి. ఈ విధంగా ఈ యొక్క ఈ యొక్క కుంభరాశి వారికి చక్కగా ఈ జాతకం బ్రహ్మాండంగా ఉంటుంది ఈ రవి సంచారం వలన. అలాగే విద్యార్థులు ఎవరైతే ఉన్నారో మరి అటువంటి వాళ్ళు ఎక్కువ చదవాల్సినటువంటి అవసరం ఉంది. మరి జ్ఞాపక శక్తికి, కమ్యూనికేషన్ స్కిల్స్కి అధిపతి అయినటువంటి బుధుడు నీచపట్టి 7 మార్చి 2024 సంవత్సరం నుంచి మీనరాశి ప్రవేశం చేస్తున్నాడు. అక్కడే ఉన్నటువంటి రవితో కలిసి సంయుత పొంది ఈ బుధాదిత్య యోగాన్ని ఏర్పాటు చేసినప్పటికీ కూడా విద్యార్థులందరూ కారంలో తిరుగుతారు, సంతోషంగా ఉంటారు తప్ప విద్య మీద, జ్ఞాపక శక్తి మీద దృష్టి పెట్టరు. చదివితే కదా జ్ఞాపకం ఉండడానికి. కాబట్టి చదువుదాము అని పుస్తకం తీసే లోపల ఫ్రెండ్స్ ఏదో ఒక సినిమాకి పోదామని చెప్పేసి వాళ్ళు పిలవడం, ఈ విధమైనటువంటి ఏదో ఒక ఫోన్ కాల్లో గంటలు మాట్లాడడం, ఇలాంటి సందర్భాల వలన ఈ యొక్క విద్యార్థులు నష్టపోవడానికి అవకాశాలు ఉన్నాయి.
అలాగే ఈ సమస్యలన్నింటినీ కూడా రోజు రోజుకి పెరిగిపోతున్నాయి. మరి ఏమిటి నా బ్రతికేమిటి, నేను ఏం చేసుకోవాలి, ఆత్మహత్య చేసుకుంటే పోద్దేమో అనేటటువంటి ఆలోచనలు తరచుగా వస్తూ ఉంటాయి ఈ అష్టమకేతు ప్రభావం వలన. అయినప్పటికీ కూడా రవి మనకి ధనస్థానంలోకి వచ్చి ధైర్యాన్ని ఇస్తాడు, నాయకత్వ లక్ష్యాలను ఇస్తాడు. తర్వాత మేమున్నామంటూ మీకంటే వయసులో పెద్దవాళ్ళు మీకు సపోర్ట్ ఇవ్వడము, ఆ యొక్క వయోవృద్ధులు జ్ఞానవృద్ధులు, జ్ఞానంలో పెద్దవాళ్ళు కూడా మీకు ఇవ్వడం మీకు ప్లస్ పాయింట్ ఇక్కడ కొసమెరుపు. అందుకని ఆత్మహత్యలు చేసుకోకుండా ఉంటారు మీరు. అలాగే ఒంటరితనంగా మీకు ఈ యొక్క రవి సంచారం వలన గడపడానికి ఇష్టపడతారు మీరు. ఎండలో ఎక్కువ తిరగడానికి ఇష్టపడతారు. ఎండలో ఎంత ఎక్కువ తిరిగినా మిగతా వాళ్ళంతా టపీ మన వడదెబ్బకు పడిపోయేటటువంటి వాళ్ళు, మీరు మాత్రం రొమ్ము విరిచి ఎండకి ఎదురుగా నిల్చుకొని ధైర్యంగా కనీసం వడదెబ్బ తగలకుండా ఈ మార్చి 14 నుంచి ఏప్రిల్ 14 వరకు కూడా గడుపుతారు. మరి ఈ రవిగ్రహ సంచారం వలన బంగారం విశేషంగా కొంటారు మీరు. బంగారం తాకట్టు పెట్టింది విడిపించుకొస్తారు. మీ పిల్లలకి అమెరికా ఛాన్సులు వస్తాయి. మరి ఇంతకాలం జీతంతో మరి డబ్బులు రావట్లేదు అని బాధపడుతున్నటువంటి వాళ్ళంతా కూడా, ఈ ట్రిప్తో అప్పులు ఉన్నాయని బాధపడుతున్నటువంటి వాళ్ళంతా కూడా ఒక్కసారిగా మీ పిల్లలకి విదేశాల్లో ఉద్యోగం రావడంతో అమ్మయ్యా ఈ అప్పులు వీళ్ళు తీరుస్తారు, నా ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది అని సంతోషపడతారు. కాబట్టి ఆ విధంగా ఈ యొక్క కుంభరాశి వారు అన్ని విధాలుగా కూడా ఎంతో సంతోషంగా ఉంటారు. ఆ కుంభరాశి రైతులు వీళ్ళు మంచి పంటలను పండిస్తారు. చేపల రొయ్యల చెరువులు మాత్రం దెబ్బతింటారు. ఆ రొయ్యలు చేపల వ్యాపారం జోలికి వెళ్ళకూడదు వీళ్ళు. లాస్ట్కు ఉప్పు చేపలు అమ్మినా సరే వీళ్ళకి లాస్ రావడానికి అవకాశాలు ఉంటాయి. మిగతా రాసులు వాళ్ళంతా కూడా చేపలము ఉప్పు చేపలము కోటీశ్వర్లు అయిపోతుంటే వీళ్ళ మాత్రం వాటి జోలికి వెళ్తే దెబ్బతినేటటువంటి అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే ఎక్కువ వీళ్ళే వండుకొని తినేస్తారనమాట ఎక్కువ. ద కన్సంప్షన్ ఆఫ్ ఫిష్ అండ్ ద కన్సంప్షన్ ఆఫ్ ద ప్రాన్స్, ద కన్సంప్షన్ ఆఫ్ ద నాన్ వెజిటేరియన్ మెటీరియల్ విల్ బి మోర్ ఇన్ ది ఆక్వారియస్ పీపుల్. అంటే కుంభరాశి వాళ్ళల్లో ఎక్కువ ఉంటుంది, ఎక్కువ ఎనిమిది తినేస్తారు, వీళ్ళకే సరిపోవన్నమాట. మొత్తం బంధువులందరికీ పెడతారు, చక్కగా బంధుమిత్ర వినోద కార్యక్రమాలన్నీ కూడా చేస్తూ ఉంటారు మంచి మనుషులు కుంభరాశి వాళ్ళు. కాబట్టి ఈ విధంగా ఇవి ఎక్కువ అవుతాయి ఈ నెలలో. డబ్బులు ఎక్కువ వస్తున్నప్పుడు సరదా వస్తుంది, సరదా వచ్చినప్పుడు చేస్తూ ఉంటారు. ఆ విధంగా ఈ యొక్క కుంభరాశి వారికి వ్యాపారాలు మనం తీసుకున్నప్పుడు ఇనప వ్యాపారాలు బాగుండవు. స్క్రాప్ ఐరన్, తర్వాత ఈ ఐరన్కి సంబంధించినటువంటి మిషనరీ, ఈ ఫౌండరీస్ నడుపుతున్నటువంటి వాళ్ళు కాస్త జాగ్రత్తగా వ్యాపారాలు చేసుకోవాలా. ఇక ఎలక్ట్రానిక్ సంబంధమైనటువంటి వ్యాపారాలు, తర్వాత కంప్యూటర్ సంబంధమైనటువంటి వ్యాపారాలు, ఈ యొక్క కంప్యూటర్స్కి బిజినెస్లు, సాఫ్ట్వేర్ ప్రాజెక్ట్స్ ఇవన్నీ కూడా రావడం జరుగుతుంది. అండ్ ఈ కుంభరాశి వాళ్ళు ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళు కొత్తగా ఉద్యోగాలు ట్రై చేస్తున్నటువంటి వాళ్ళకు ఉద్యోగాలు దొరుకుతాయి. ప్రభుత్వ సంబంధమైనటువంటి గవర్నమెంట్ జాబ్స్ కోసం రాస్తున్నటువంటి వాళ్ళకి కంపల్సరీ వీళ్ళకి జాబులు రావడానికి అవకాశాలు ఉంటాయి. అండ్ వివాహాలు కానటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళకి వివాహాలు అవడానికి అవకాశాలు ఉన్నాయి. కాకపోతే కొంచెం ఖర్చు ఎక్కువ అవుతుంది. ఫంక్షన్ హాల్స్కి వాటికి ఎక్కువ తల్లిదండ్రుల చేత డబ్బులు పెట్టిచ్చేస్తారు వీళ్ళు కుంభరాశి వాళ్ళు. నాకు గ్రాండ్గా చేయాలని ఉన్న డబ్బులన్నీ అవగొట్టిచ్చేస్తారు. దేవాలయాల్లో చేస్తాము, లేకపోతే మనం చక్కగా రిజిస్ట్రార్ మ్యారేజ్ చేద్దాము అని అనుకున్నప్పటికీ కూడా ఈ గురుడు ఒప్పుకోనేవాడు. పెళ్లివాళ్ళు కట్నం మేము తక్కువే తీసుకుంటున్నాం కదండి, ₹1,00,00,000 కట్నం తీసుకుంటూ పైగా మేము తక్కువే తీసుకుంటున్నాం కదా, గ్రాండ్గా చేయండి, ఫంక్షన్ గ్రాండ్గా చేయండి అని చెప్పి మీ డబ్బులన్నీ కూడా అవగొట్టిచ్చేస్తారు. పాపం మీరు బోలాశంకరులు కాబట్టి మీరు ఖర్చు పెడతారు. ఈ విధంగా ఈ కుంభరాశి వాళ్ళు బ్రహ్మాండంగా ధూపదీప నైవేద్యాలతో దేవుడికి పూజలు ఎలాగైతే చేస్తారో పిల్లల పెళ్ళిళ్ళు ధూమ్ధాముగా వీడియో షూటింగ్లు ఈ షూటింగ్లు అని పెట్టి బ్రహ్మాండంగా ఖర్చు పెట్టి వాళ్ళ యొక్క కార్యక్రమాలను నిర్వహిస్తారమ్మా. మరి ఈ కుంభరాశి స్త్రీలకి ఎలా ఉండబోతుంది అంటారు? హ్యాపీ. కుంభరాశి స్త్రీలకి ప్రమోషన్స్ వస్తాయి. ఉద్యోగంలో ఉన్నటువంటి వాళ్ళకి ట్రాన్స్ఫర్లు, ఏమంటే మేము ఉద్యోగాలు వేరే చోట్ల చేస్తున్నాం అనేటటువంటి వాళ్ళకి, ఇంటికి దూరంగా ఆఫీస్లో ఉన్నటువంటి వాళ్ళకి దగ్గరగా పోస్టింగ్స్ అనేటటువంటి వస్తాయి. మీరు ఇల్లు మారడమో, ఉద్యోగాల ప్రమోషన్
ట్రాన్స్ఫర్స్ అనేటటువంటి మీకు అనుకూలంగా రావడం అనేటువంటి మొత్తం మీద శుభం జరుగుతుంది. ఇకపోతే కుటుంబ సభ్యులు మమ్మల్ని గుర్తించాలి అని చెప్పి మీరు పడేటటువంటి తపనకి ఇంకా దారి దొరకదు. శుభ్రంగా కుటుంబ సభ్యులందరికీ కూడా అన్ని రకాల నాన్ వెజిటేరియన్ వంటలతో మీరు భోజనాలు పెడతారు. గెస్టులను అందరినీ పిలిచి చక్కగా హోస్ట్ ఇస్తారు. ఈ విధంగా మీరు టాక్టిక్స్ తెలుస్తుంది. మామూలుగా మిగతా రోజుల్లో మీకు తెలియనటువంటి టాక్టిక్స్ ఈ నెలలో రవి సంచారం వల్ల చక్కగా ఫుడ్ నాన్ వెజిటేరియన్ మెటీరియల్స్ అన్నీ కూడా పెట్టి ఒక 5 లక్షల రూపాయలు అప్పు అడుగుతారనమాట. ఈ విధంగా అంటే ఆ ఆలోచన పరిపక్వత అనేటటువంటిది స్త్రీలలో వస్తుంది. భర్తలను బాగా చూసుకుంటారు, భార్యలను బాగా చూసుకుంటారు. మరి ఈ యొక్క కుంభరాశి వాళ్ళకి ఇంట్లో వాళ్ళు మమ్మల్ని గుర్తించట్లేదని బాధపడేటటువంటి వాళ్ళకి ఇంకా గుర్తింపు రాదు ఎలినెట్ శని వల్ల. మీరు పాపం కుటుంబం కోసం మీరు పరిశ్రమించి మీరు చేసినటువంటి శ్రమ అంతా కూడా వేరే వాళ్ళకి, వేరే తోడుకోడళ్ళకి పేరు వెళ్ళిపోవడం మీకు కొంచెం బాధను కల్పిస్తూ ఉంటుందన్నమాట. మరి అలాగే వీరి ఆరోగ్యపరంగా ఎలా ఉండబోతుంది అంటారు? ఆరోగ్యపరంగా ఎలినెట్ శని జరుగుతుంది కాబట్టి మోకాళ్ళ నొప్పులు ఎక్కువ, కుంభకాయలు, మీరు ఒబిసిటీ ఉంటుంది. కుంభరాశి వాళ్ళు బలంగా ఉంటారు, ఊబకాయలు వీళ్ళు. కాబట్టి మోకాళ్ళ నొప్పులు జరగడానికి అవకాశాలు ఉంటాయి. కాళ్ళ నొప్పులు అనేటువంటి మహిళల్లో ఆర్థరైటిస్ రోగంతో మోకాళ్ళ చెప్పుల ట్రాన్స్ప్లాంటేషన్స్ ఇవన్నీ కూడా జరగడానికి కూడా అవకాశాలు ఉంటాయి. యూరిక్ యాసిడ్ ప్రాబ్లమ్స్ అనేటటువంటివి రావడానికి అవకాశాలు ఉంటాయి. ఇంతకు మించి ఆరోగ్యపరంగా ఏ ప్రాబ్లమ్స్ ఉండవు. మరి ఈ రాశి వారు పాటించాల్సిన పరిహారాలు ఏంటంటారు? కేతు జపం చేసుకోవాలా, కేతు స్తోత్రాలు చదువుకోగల, కేతువుకి కిలో పావు ఉలవల్ని, చిత్రవర్ణం మల్టీ కలర్డ్ వస్త్రాలని పేద బ్రాహ్మణులకి దానం చేయాలా సోమవారం నాడు ఉదయం 7 గంటలకి. అలాగే చక్కగా ఈ యొక్క గరిక గడ్డితో గణపతి ఆరాధన చేసుకోవాలా. లడ్డూల్ని, తీపి బూందీని వినాయకుడికి నైవేద్యం పెట్టాలి. ఈ విధంగా చేసుకుంటే బ్రహ్మాండంగా ఉంటుందమ్మా. అలాగే గురుగారు, రవి గ్రహ మార్పు ప్రభావం వలన కుంభరాశి వారిపైన ఎలాంటి ప్రభావం పడుతుంది, అలాగే వీరు పాటించాల్సిన పరిహారాలు ఏంటి అనేసి చాలా చక్కగా వివరించారు గురుగారు. ధన్యవాదాలు. ధన్యవాదాలమ్మా.